నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రం కేంద్ర కేబినెట్ ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. 8వ పే కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కేంద్రం అయితే ఇప్పటికే ప్రకటించింది. దీంతో 1,15,00,000 మంది ఉద్యోగులకు మాత్రం భారీ ఊరట లభించిందని కూడా తెలుస్తోంది. గత 10 ఏళ్లుగా 7వ పే కమిషన్ అయితే అమల్లోకి ఉంది. ఇక వచ్చే సంవత్సరం నుండి 8వ పే కమిషన్ ఇక ఏర్పాటు చేయబోతున్నావు. దానికి సంబంధించిన సిఫార్సులను బట్టి కూడా ఉద్యోగుల యొక్క జీతాలు అలాగే పెన్షనర్ల యొక్క అమౌంట్ కూడా పెంచబోతున్నట్టు కూడా ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ దళాలకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఎంతోమంది కూడా వాళ్ళకు ఒక భారీ ఊరట లభించినట్టు అయింది. గత 10 ఏళ్లుగా చివరిసారిగా 2016లో 7వ పే కమిషన్ అమల్లో ఉంది. కనీసంగా అప్పుడు పెన్షన్లకైతే కనీసంగా 9,000 మాత్రం పెన్షన్ అందుబాటులో ఉంది. అలాగే కనీస పే స్కేల్ మాత్రం 18,000గా ఉంది. దాన్ని ఈసారి మాత్రం ఏకంగా భారీ స్థాయిలో పెంచబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఫిట్మెంట్ విషయంలో మాత్రం గతంలో 2.57గా ఉన్నదాన్ని ఈసారి 2.86గా మారబోతున్నట్టు కూడా అధికార వర్గాల నుండి సమాచారం వస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం ఏకంగా 186% పెన్షన్ ధర పెరిగే అవకాశం కూడా ఉంది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులకు భారీగా లాభం జరిగే అవకాశం ఉంది. గత 10 ఏళ్లుగా చాలా మార్పు చేర్పులు జరిగాయి. ద్రవ్యోల్బణంలో కూడా చాలా మార్పు చేర్పులు జరిగాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఎన్నో మార్పు చేర్పులు జరిగిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఇదే అంశంతో మాట్లాడుతూ దేశ ప్రగతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులది కీలక పాత్ర ఉంది. వాళ్ళ సేవలను తప్పకుండా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి వాళ్ళకు లబ్ధి జరిగేలా ఎంత అవకాశం ఉంటే అన్ని రకాలు కూడా వాళ్ళ జీతభత్యాలు, పెన్షన్ల పెరుగుదలలు, మరింత మార్పు చేర్పులు కూడా అలవెన్స్ల విషయంలో కూడా మార్పు చేర్పులు చేయడానికి సిద్ధంగా ఉంటున్నట్టు కూడా ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఇదే నేపథ్యంలో ఇక బేసిక్గా 9,000 ఒకవేళ 9,000 ఉన్న పెన్షన్ మాత్రం ఏకంగా ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం మాత్రం ఫిట్మెంట్ బట్టి చూస్తే మాత్రం 25,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక బేసిక్ పే 18,000 ఉంటే మాత్రం ఏకంగా 51,000 పైన కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా భారీ ఊరట అయితే ఉద్యోగులకు లభించనుంది. దీంతో ఒక్కసారిగా ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం మాత్రం 50 లక్షల మంది అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇక పెన్షనర్లు, సాయుధ దళాల లెక్కలు కనుక చూస్తే మాత్రం 65 లక్షల మంది ఉన్నారు. ఓవరాల్గా 1,15,00,000 మంది మాత్రం ఇప్పటివరకు ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 8వ పే కమిషన్ అయితే ఏర్పాటైంది. ఈ యొక్క 11 నెలల పాటు కూడా ఈ సిఫార్సులు ఎంతవరకు చేయాలి, ఎంతవరకు పే స్కేల్ పెంచే అవకాశం ఉంటుంది, బెనిఫిట్స్ ఎంతవరకు పెంచాలి, అలాగే అలవెన్స్లు ఎంతవరకు మార్పు చేర్పులు చేయాలి, పెరుగుదల అలాగే సవరణ ఈ 11 నెలలు సవరించిన తర్వాత ఇక కేంద్రానికి రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ మాత్రం 8వ పే కమిషన్ 2026 అంటే వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి కూడా అమలు కాబోతుంది. దీంతో వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అలాగే రిటైర్డ్ ఎంప్లాయీలు ఉన్నారో, సాయుధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పే స్కేలు, దాంతోపాటు అలవెన్సులు, మిగతా బెనిఫిట్స్, దాంతోపాటు ఇది ఒక పెన్షన్, ఇంత 4-5 రకాలుగా కూడా అన్ని రకాల్లో కూడా మార్పు చేర్పులు సవరణలు జరగబోతున్నాయి. 10 ఏళ్లుగా మాత్రం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు మాత్రం 6.87 మాకు ఫిట్మెంట్ కావాలని కూడా డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు డిమాండ్ చేసినప్పుడు కూడా చివరిసారిగా మాత్రం 2.57 ఉన్నది, దాన్ని 2.67గా మార్చబోతున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే తాజాగా ఇప్పటి వరకు ఉన్న ఫిట్మెంట్ మాత్రం ఒక అంచనా అయితే వేస్తున్నారు. భారీగా ఇది పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో సిఫార్సులు జరిగిన నేపథ్యంలో ఇంకా కరెక్ట్గా ఫిట్మెంట్ విషయాలు మాత్రం కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఇక ఎంతో కాలంగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఇక పెరిగిన ధరల కారణంగా గత 10 ఏళ్లలో చాలా మార్పు చేర్పులు జరిగిన కారణంగా ఎలాగైనా తమ వేతనాలు పెరగాలి, అలాగే పెన్షన్ కూడా పెరగాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున కేంద్రానికి డిమాండ్ చేశారు. చాలా సందర్భాల్లో కూడా ఈ యొక్క కార్మిక సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు కూడా క్యాబినెట్ వరకు కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇక ఈసారి 2016 తర్వాత 26లో మాత్రం కీలకమైన మార్పు చేర్పులు ఉండబోతున్నాయి. దీంతో ఇక కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు, సాయుధ దళాలకు మాత్రం భారీ స్థాయిలో మాత్రం ఇటు జీతాలు పెరగబోతున్నాయి, పెన్షన్లు పెరగబోతున్నాయి, అలవెన్సులు పెరగబోతున్నాయి, ఇతర బెనిఫిట్లో కూడా చాలా మార్పు చేర్పులు ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. చూడాలి మరి కేంద్ర 8వ పే కమిషన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో. ఫిట్మెంట్ విషయంలో నిజంగా ఇప్పుడున్న లెక్కల ప్రకారం 2.87 అంటుంది. మరి అంత పెంచుతుందా, లేకపోతే ఊహించని విధంగా మరింత పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఉన్నదాన్ని సవరించే అవకాశం ఉందా? ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఎదురు చూస్తున్నాయి. చూడాలి మరి కేంద్ర కేబినెట్ మరి ఎంతవరకు ఈ యొక్క పే కమిషన్ ఆమోదిస్తుంది. అలాగే వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూస్తున్న
కేంద్ర ఉద్యోగులకు పెన్షనర్లకు మాత్రం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ నిర్ణయం అమలైతే మాత్రం, ఈ ఫిట్మెంట్ ఇప్పుడున్న ప్రకారం అమలైతే మాత్రం చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు. మొత్తంగా పెన్షన్లు అలాగే కేంద్ర వేతన సవరణలో మాత్రం మార్పు చేర్పులు జరగబోతున్నట్టు మాత్రం ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇక పే కమిషన్ కూడా సిఫార్సుల అమలు కోసం మాత్రం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక దానికి సంబంధించిన అనాలిసిస్ స్టడీ కూడా చేస్తుంది. ఈ 11 నెలల పాటు స్టడీ చేసిన తర్వాత కేంద్రానికి రిపోర్ట్ ఇస్తుంది. వచ్చే సంవత్సరం మాత్రం జనవరి 1, 2026 నుండి మాత్రం ఈ యొక్క 8వ పే స్కేల్ మాత్రం అమలు కాబోతుంది.